హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ కర్రీ ప్రొసీజర్ ఏంటి, దాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. ముందుగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవాలి. ఆ ఎగ్స్కి సరిపడా ఆనియన్స్ ఇంకా మిర్చి తీసుకోవాలి. మనం తీసుకున్న ఎగ్స్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ని కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత ఎగ్స్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోతాయి. సో ఎగ్స్ అనేవి బాయిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా, ఇవి బాయిల్ అయ్యే లోపల మనం ఏం చేయాలో చూసేద్దాం. సో మనం తీసుకున్న ఆనియన్స్ని వాటి పీల్ తీసుకుని ఒక్కొక్క ఆనియన్ని 4 పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, అలా 4 పీసెస్ చేసుకోవాలి. తర్వాత మిర్చీస్ని తీసుకుని 2 హాఫ్స్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, దీని తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయినాయి. ఈ ఎగ్స్ ప్రెషర్ పోయే లోపల కుక్కర్లో ఈ లోపల మనం ఈ ఆనియన్స్ ఇంకా మిర్చిని చాప్ చేసేసుకుందాం. ఆనియన్స్ ఇంకా మిర్చిని చాపర్లో వేసుకుని చిన్న చిన్న స్మాల్ పీసెస్ కింద చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అన్ని ఆనియన్స్ని ఇంకా మిర్చిస్ని చాప్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని బయటికి తీసుకుందాం. సో ఇవి బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇవి ఇమీడియట్గా పీల్ చేయలేం కాబట్టి ఒక 5 minutes ఆగి పీల్ చేయాలి, ఎందుకంటే హాట్గా ఉంటాయి కాబట్టి. కొంచెం కూల్ అయిన తర్వాత మనం పీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మనం ఎగ్స్ అన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
సో ఇప్పుడు మనం అన్ని ఎగ్స్ని పీల్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. సో మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు. సో ఇప్పుడు మనం స్టవ్ని స్విచ్ ఆన్ చేసుకుని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనం ఎంత అయితే క్వాంటిటీ ఆనియన్స్ తీసుకున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ని ప్యాన్లో పసుపు ఇంకా ఆయిల్ ఉన్న ప్యాన్లో వేసుకుంటే ఏంటంటే మనం ఎగ్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంచి టెక్స్చర్ అనేది ఎగ్స్ పైన వస్తుంది. అది తినేటప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఈ ఎగ్స్ని మనము ఎగ్స్ గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఎగ్స్ని స్టర్ చేసుకోవాలి. ఇంకా మనం ఎగ్స్ని స్టర్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి ఈజీగా విడిపోవచ్చు. సో ఇలా గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఎగ్స్ని స్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్ చూడండి విడిపోయింది. సో మనం స్టర్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనం సేమ్ ఆయిల్లో వేసుకోవాలి. ఎగ్స్ని ఏ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా మనకి గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్స్ని స్టర్ చేసుకోవాలి. ఇలా గోల్డిష్ కలర్ వచ్చేదాకా మనం ఆనియన్స్ని స్టర్ చేసుకోవాలి. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ పైన ప్యాన్ పైన మనం లిడ్ 5 minutes పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 minutes we should remove the lid and stir the onions. 5 minutes అయిపోయిన తర్వాత మనం లిడ్ తీసుకుని ఆనియన్స్ని స్టర్ చేసుకోవాలి. ఆనియన్స్ మనం ఫ్రీక్వెంట్గా స్టర్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కింద అంటుకుపోతాయి కాబట్టి మాడిపోతాయి ఆనియన్స్.
సో ఇప్పుడు మనం కొంచెం స్టర్ చేసుకున్న ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఆనియన్స్తో పాటు స్టర్ చేసుకోవాలి. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి ఎప్పుడు దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోతుందో అప్పుడు దాకా మనం స్టర్ చేసుకోవాలి ఆనియన్స్లో. ఒకసారి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోతుందో అప్పుడు మనం స్టర్ చేసుకున్న ఆనియన్స్లో కారం ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టర్ చేసుకోవాలి. ఈ కారం ఉప్పు మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు స్టర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం స్టర్ చేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి ఆనియన్స్ అనేది. సో ఇప్పుడు మనం స్టర్ చేసుకున్న ఆనియన్స్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఈ ఎగ్స్ని వేసుకుని మళ్ళీ స్టర్ చేసుకోవాలి. చాలా జెంటిల్గా స్టర్ చేసుకోవాలి ఎగ్స్కి పట్టేటట్టు. ఇలా ఒక 1 మినిట్ స్టర్ చేసుకున్న తర్వాత మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ మనము ఎగ్స్ కొంచెం దాకా ములిగేదాకా వేసుకోవాలి. ఎగ్స్ అనేవి వాటర్లో కొంచెం సబ్మర్జ్ అయితే చాలు, అక్కడ దాకా వేసుకుంటే చాలు. మరి ఎగ్స్ మరీ మునిగిపోయే వరకు వేసుకొని అవసరం లేదు వాటరు. మనం లిడ్ పెట్టుకోవాలి ఒక 5 to 10 minutes వరకు. లిడ్ పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మనం మీడియంలో మెయింటైన్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత లిడ్ని తీసేస్తే మనకి ఈ రిజల్ట్ కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం స్టర్ చేసుకోవాలి ఎగ్స్ని. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో గరం మసాలా వేసుకోవాలి. ఇందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కర్రీ మొత్తం స్టర్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ స్టర్ చేసుకుని
ఇంకా మనం కర్రీని మన బౌల్లోకి తీసేసుకొని ఇంకా మనం కర్రీని తినడమే. చూడండి, కర్రీని చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈ కర్రీ అనేది మనకు చాలా డెలిషియస్గా ఉంటుంది. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ లా ఉంది కదా చూడండి కర్రీని. ఇదైతే నా ఫేవరెట్ ఎగ్ కర్రీ. మా స్టోపీ చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.